హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో స్వీట్ బోండాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు వీటిని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. చిన్నప్పుడు వీటిని మనం ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము. గోధుమ పిండి స్వీట్ బోండాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/4 కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదండి. పిండి కలిపేటప్పుడు నీళ్ళు ఎక్కువగా అయితే పలుచగా అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి బౌల్లోకి ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకోవాలి. ఇలా వడపోసుకుంటే బెల్లంలో రాళ్ళు ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. చిటికెడంత ఉప్పు, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా వేసుకోవచ్చు. 1 స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పొడిని బౌల్లోకి తీసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పులు ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ బెల్లం నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా నీళ్ళు ఏమీ వేసుకోవద్దండి. బెల్లం నీళ్ళే సరిపోతాయి. పిండిని చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పలుచగా ఉండేలా కలుపుకొని పైన 1 స్పూన్ నెయ్యి వేసుకొని పిండి ఆరిపోకుండా పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక పైన మూతను పెట్టేసి అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత చూడండి, రవ్వ నీళ్ళని అబ్జర్బ్ చేసుకొని కొంచెం గట్టిపడింది. మళ్ళీ 1 నిమిషం పాటు పిండిని సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. మరి పెద్ద పెద్దవి చేసుకోకూడదండి. ఆయిల్లో వేసినప్పుడు ఇవి ఇంకా పొంగుతాయి. చూడండి, ఈ సైజులో ఉండేలా చేసుకోవాలి. పిండి అంతా ఇలా రౌండ్గా చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చాకుతో నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా పెట్టుకోకూడదు. అదేవిధంగా మిగిలిన పిండి ముద్దలకు కూడా ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియంగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అయితే వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయండి. ఇలా మీడియంగా హీట్ అయ్యాక మాత్రమే ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి, లోపల సరిగా ఫ్రై అవ్వవు. వీటి సైజ్ కూడా డబల్ అవుతుంది. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, గోధుమ పిండి స్వీట్ బోండాలు రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని కజాడా అని కూడా అంటారు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈ కజాడా స్వీట్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.